ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వినాయక చవితి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి రోజున అందరూ ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని, మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఛానల్ వాళ్ళు మీకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్తున్నారు. ఇంకొకసారి ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు. వినాయక చవితి 2024లో భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ 7 శనివారం నాడు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం. ఈ వినాయక చవితిలో మన ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేకతని మీకు అందిస్తున్నారు. అది ఏమిటంటే, వినాయక చవితి రోజున మన అందరం వినాయకుడికి పూజ చేసుకుంటాం. పూజ చేసుకున్నాక ప్రతి రాశివారు ఎటువంటి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పిస్తే, ఎటువంటి పత్రాలు వినాయకుడికి సమర్పిస్తే మీకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని సాధిస్తారు, ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతారు, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, వివాహం కాని స్త్రీలకి ఏ విధంగా వివాహం అవుతుంది, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్యోన్యత, దాంపత్య జీవితం ఏ విధంగా ఏర్పడుతుంది, వ్యవసాయం చేసుకునే వారికి అధికమైనటువంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది, వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఏ విధంగా వస్తాయి, విఘ్నాలు తొలగిపోయి విద్యార్థులు చదువులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఏ విధంగా గణపతి సహకరిస్తాడు, ఇవన్నీ కూడా మీకు చెబుతూ ప్రతి రాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాం. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి వ్రతకల్పం చేసుకుంటూ ఆ వ్రతాన్ని చేస్తూ మీకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవడం కోసం స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తూ, గరికతోటి స్వామివారిని పూజిస్తూ, అలాగే అధికమైనటువంటి కోరికలు నెరవేరటం కోసం, మీకున్నటువంటి కష్టాలు వైదొలిగిపోవడం కోసం మీరు స్వామివారిని ఎర్ర కలువలతోటి పూజించండి. అలాగే చెరుకు రసంతో అభిషేకించండి. చెరుకు గడలు నైవేద్యంగా సమర్పించండి. ఈ విధంగా సమర్పించడం వలన గణపతి యొక్క అనుగ్రహ కటాక్షాలు పొందగలుగుతారు. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ధన ప్రాప్తి కలిగేటువంటి యోగం కూడా ఉంది వీరికి. ఈ స్వామివారి అనుగ్రహం వల్ల
మంత్ర సిద్ధి కలుగుతుంది. మంత్ర సాధన చేసేవారికి అతీతమైనటువంటి గణపతి యొక్క ఉపాసన వలన మంచి శక్తి లభిస్తుంది. 10 మందికి మీరు సహాయపడగలిగేటువంటి యోగం కూడా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఎప్పుడు కూడా ఎదురుండదు. మీ కత్తికి 2 వైపులా పదును ఉన్నట్టుగా మీ యొక్క ఆలోచనలు కూడా అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వారు ఈ స్వామివారికి ఈ ఎర్ర కమలాలతోటి చెరుకు రసంతో ఎప్పుడైతే పూజిస్తారో అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కళాకారులకి. అలాగే టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ గణపతిని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో చిన్న చిన్న అవాంతర్యాలన్నీ కూడా వాటంతట అవి తొలగిపోతాయి మనకి తెలియకుండా, స్వామివారి యొక్క అనుగ్రహంతో. మనస వాచ కర్మ మనము స్వామివారిని ప్రార్థించడం వల్ల మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నృత్య గణపతిని కూడా ప్రార్థించటం వలన మీ యొక్క కళల్లో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. జనాకర్షణ ధనాకర్షణ కూడా పొందగలుగుతారు. లక్ష్మీ గణపతిని కూడా ప్రార్థించటం వలన ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది వీరికి. వీరు ఆచితూచి మాట్లాడండి. ఏ పని చేసినా ఇతరులకి చెప్పకండి, మీ పని అయినాక చెప్పండి. అలా కాకుండా మీరు ముందుగా చెప్పడం వల్ల మీ పనులన్నీ కూడా ఆలస్యమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, మీకు విఘ్నాలు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విఘ్నేశ్వరుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తూ మీ పనులన్నీ కూడా అయిన తర్వాత ఇతరులకి చెప్పండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు, ఆర్థిక పరంగా ఎదగలుగుతారు. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు మీరు ప్రార్థించడం వల్ల ఆ గణపతి యొక్క ఆశీస్సుల్ని పొందగలుగుతారు. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. సర్వే జనా సుఖినో భవంతు. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ మన కోరికలన్నీ కూడా నెరవేరటానికి ఈ కుంభరాశి వారు స్వామివారి యొక్క వ్రతకల్పము చేసుకున్నాక స్వామివారికి అధికమైనటువంటి కొన్ని పుష్పాలని పండ్లని సమర్పించితే మన కోరికలు నెరవేరుతాయి. అవేంటో నేను చెప్తాను. స్వామివారికి 21 ఉండ్రాలు నైవేద్యంగా సమర్పిస్తాము. స్వామివారికి తెల్ల జిల్లేడు పుష్పాలతోటి అష్టోత్తరం చేయండి. అలాగే స్వామివారికి చామంతి పుష్పాలతోటి పూజించండి. 21 రకాలైనటువంటి పత్రాలతోటి పూజించి పాయసాన్ని, కుడుముల్ని, చెరుకు గడల్ని సమర్పించండి. అలాగే వినాయకుడిని పంచామృతాలతోటి అభిషేకించండి. ఇంకా మీరు యొక్క కోరికలు నెరవేరడం కోసం తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజించి మామిడి పండ్లని 12 మామిడి పండ్లని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. పై నైవేద్యములతో పాటు ఈ మామిడి పండ్లను కూడా, జామ పండ్లను కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరి తీరుతుంది. మీకు సొంత ఇంటి కల నెరవేరుతుంది, స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో వాహనాలు కొనుక్కోవాలనేటువంటి కోరికలు కూడా తప్పకుండా నెరవేరి తీరుతాయి. మీరు స్వామివారిని మనసా వాచ కర్మ గణపతిని ఎప్పుడైతే ప్రార్థిస్తారో
మీకు రావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. మీకు రావలసినటువంటి డబ్బు కూడా సమయానికి అందుతుంది. వాహన ప్రాప్తి కలుగుతుంది, గృహప్రాప్తి కలుగుతుంది. స్వగృహంలో ఆనందదాయకంగా కుటుంబం అంతా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారు మీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం స్వామివారిని 108 పర్యాయములు స్వామివారి యొక్క మంత్రాన్ని జపించిన పఠించిన మంచి ఫలితం ఉంటుంది. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 108 పర్యాయములు జపించిన మీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది. స్వామివారు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. మీ యొక్క కోరికలు ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా పటాపంచలైపోయి మీ యొక్క మనశ్శాంతిని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేటువంటి యోగాన్ని ఇస్తారు స్వామివారు. ఈ కుంభరాశి వారు మీకు తోచిన విధంగా బీద సాధులకు వస్త్రదానం చేయండి ఈ వినాయక చవితి రోజున. అలాగే పేదలకు మీకు తోచిన విధంగా ఆహారాన్ని అందించండి. మీ కుటుంబం అంతా మనశ్శాంతిగా ఉంటారు, రాబడి కూడా పెరుగుతుంది. మీరు అన్ని విధాలుగా ముందుకు సాగగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.